నన్ను ఈ ఉదయకాలం యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిలుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. సమాప్తమైనది అండ్ అన్నిటికీ అంతమున్నది. ఈ బైబిల్ అంతా ఆది కాలం నుంచి ప్రకటన వరకు ముగించిన తర్వాత కింద రాసినారు. ఏం రాసినారంటే సమాప్తమైనది. లేకుంటే ఏదైనా పని చేస్తే పని అంతా అయిపోయిన తర్వాత అయిపోయింది. మరి మనం ఏదైనా పని మీద వెళితే ఎవరికైనా అప్పచెప్తే నీ పని అయిపోయింది అని చెప్తారు. కాబట్టి యేసు ప్రభుల వారు కూడా ఈ లోకానికి వచ్చి బాలుడిగా జన్మించి 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో పెరిగి 3.5 సంవత్సరాలు తండ్రి పనిని నెరవేర్చాడు. నెరవేర్చిన తర్వాత ఆయన మరి ఏ పాపము, ఏ అతిక్రమము, ఏ దోషము, ఏ అన్యాయము ఏది కూడా చేయలేదు. కానీ ఈ లోకంలో మంచి పనులు చేసినందుకు ఆయనను శ్రమ పెట్టారు, బాధ పెట్టారు, హింస పెట్టారు. అంతేకాదు కోర్టు వెంబడి కోర్టు తిప్పారు. అయితే ఈయన ఎక్కడికి వెళ్ళినా ఒక కార్యం ఏంటంటే అక్కడ ప్రతి ఒక్కరు కూడా రక్షించబడవలసిందే. కోర్టులో తిప్పుతున్నప్పుడు అక్కడున్న మరి న్యాయాధిపతి పిలాతు కూడా మరి ఒక్కరికొకరు శత్రువులుగా ఉన్నవారు మిత్రులుగా మారిపోయారు. అంతేకాదు అక్కడ ఏం జరిగిందంటే ఆయనను పట్టుకున్న తర్వాత ఈ 19వ అధ్యాయం 4వ వచనంలో పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయనందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో చెప్పాను. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా, యేసు బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక మాట లావక్షరాలతో రాయబడింది బైబిల్లో. అంటే ఈ భూమి మీద ఈయన ఒక ప్రత్యేకమైన మనుష్యుడు, ఇదిగో ఈ మనుష్యుడు, ఇదిగో అని ప్రత్యేకంగా ఆ పిలాతు ఆయన చూయించాడు. ఎందుకు అనంటే ఆయనలో ఏ కపటమును కూడా లేదు. నాకైతే ఈయనలో ఏ దోషం లేదు కనుక అని తను తాను ఏం చేసుకుంటే చేతులు కడుక్కున్నాడు, పవిత్రపరుచుకున్నాడు అని ఆ మనుషులకు అప్పగించిన తర్వాత ఇదిగో ఈ మనుషుడు అని వారితో, ఈ మనుష్యుడు ఎవరు? ఈ మనుష్యుడు ఎవరు? ఈ మనుషుడు అంటే ఆ మనుషుడు సర్వలోక పాప పరిహారార్థమై రక్తము చిందించబడ్డానికి అప్పగింపబడిన ఈ మనుష్యుడు ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై ఈయనను ఒక ప్రత్యేకమైన రీతిగా ఆయనను అలంకరించారు. మరి మట్టల ఆదివారం రోజేమో ఆయన గాడిదనికి వచ్చాడు, ఇప్పుడేమో ముండ్ల కిరీటం ధరించుకొని ఆయన ఉదారంగు వస్త్రాలు ధరించుకునే వాడై ప్రత్యేకంగా బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత ఈ మనుష్యుడు ఆ మనిషిని ఈ లోకంలో ఉండే పాపాత్ములైన మనుషుల చేతికి అప్పచెప్పాడు. వారు బంట్రోతులను ఆయనను ఏం చేశారంటే సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము. అంతకు ముందైతే హోసన్నా, హోసన్నా, హోసన్నా అని జయజంతులు పలికిన ఆ మనుషులే మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేశారు. ఇదంతా కూడా ఈ కార్యాన్ని యేసు ప్రభుల వారు ఓపికతో, సహనముతో మరి సహించిన వాడై బయటికి వచ్చాడు. వెంటనే మనమందరం ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ చేస్తున్నా స్కూల్లో పిల్లలకి మరి ఇది ఇచ్చేస్తారు బ్యాడ్జెస్. ఈ బ్యాడ్జీలు ఎప్పుడు వచ్చినాయి అని అంటే యేసు ప్రభు యూదులకు రాజు అని ఒక శిలువ మీద ఒక బోర్డు పెట్టేశారు. అప్పుడే వచ్చాయి ఈ బ్యాడ్జీలు కూడా. ఈయన యూదులకు రాజు అని. మనకు ఈ బ్యాడ్జీలు లేకపోతే కదా నువ్వు ఏం చేస్తున్నావు అనే దానికి గుర్తింపు ఉండదు. కాబట్టి ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పి ఈయనందు ఏ దోషం నాకు కనపడలేదు కనుక మీరే ఆయన తీసుకొని పోయి సిలువ వేయము అని చెప్పి. సిలువ, ఆ సిలువ కూడా ఎవరిది అని అంటే
యేసు ప్రభుల వారి కొరకు తయారు చేయబడిన సిలువ కాదది. ఈ ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇప్పుడు ఇంకొక దొంగ జైల్లో ఉన్నాడు. ఆ దొంగ కొరకు తయారు చేయబడిన ఆ సిలువ ఎవరికి అవసరం వచ్చిందంటే ఇప్పుడు యేసు ప్రభుకు. బరబ్బా సిలువను యేసు ప్రభుకు ఇచ్చారు. ఆ సిలువను కూడా మోసుకొని ఆయన గొల్గతా కొండకు వెళ్ళి ఆ గొల్గతా కొండలో ఆయన ఆఖరి నిమిషంలో పలికిన మాటలు, చనిపోతున్న సమయంలో పలుకబడిన ఆ మాటలు పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, జ్ఞాపకంలోకి వచ్చినవి. ఈ క్రైస్తవ లోకమంతా కూడా ఈ లెంట్ డేస్ లోనే 7 మాటలు మాట్లాడతారు కానీ మిగతా దినాలు ఈ మాటలే మాట్లాడు. ఎందుకు అని అంటే ఈ మాటలకు అంత విలువైనది. మన ఇంట్లో మన తల్లో, మన తండ్రో, మన బంధువులో, మన భార్య భర్తలు చనిపోతే వారు ఆఖరి నిమిషాల్లో మంచాల్లో ఉన్నప్పుడు, పండగలో ఉన్నప్పుడు, చనిపోతున్న సమయంలో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని వారు దాన్ని అనుసరిస్తుంటారు. మా నాన్న ఈ మాట చెప్పిపోయినాడు, ఈ పని చెయ్యాలంతే. మా నాన్న ఇది చేస్తున్నది మేము కూడా చేస్తున్నామని వాటిని అనుసరిస్తుంటున్నాం. అలాగే మన సృష్టికర్త అయిన దేవుడు, రక్షకుడు, మన ప్రభువు చివరి నిమిషంలో ప్రాణం అప్పగిస్తున్న సమయంలో ఆయన పలికిన ఈ 7 మాటలు అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి. ఆ వేదనలో, ఆ బాధలో, ఆ హింసలో, ఎర్ర టెండలో దొంగల మధ్య వ్రేలాడుతూ తన శరీరంలో ఉండే రక్తమంతా కారిపోయినప్పుడు పలుకుతున్న ఆ మాటలు, వాటిని జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు ప్రభు. కాబట్టి ఆయన నిన్నటి దినం మనం చూసాం కదా, ఆయన చెప్తున్న మాట దప్పికొనుచున్నాను. దేని కొరకు దప్పిక ఆయన దప్పికొంటే ఆయనకి ఏమి ఇచ్చారు ఈ పాడులోకం అంటే, మనందరికీ మంచినీళ్ళు ఇస్తే, మనందరికీ మరి మన దాహాన్ని తీర్చడానికి ఆయన బండలో నుంచి నీళ్ళు ఇస్తే, మనమైతే ఆయనకు చేదు చిరక ఇచ్చి ఆయన దాహాన్ని తీర్చాం. అయితే అది తీసుకోకుండా ఆయన తల త్రిప్పేశాడు. కారణం ఏమంటే మనందరి పాపములను ఆయన మోసుకొని ఆ దాహాన్ని కూడా భరించిన మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడు. కాబట్టి ఆయనను మనం ఎంత స్తుతించినా, ఎంత ఆరాధించినా ఇంకా తక్కువే. ఈ కార్యాలన్నీ చేసిన తర్వాత ఆయన అంటున్నాడు, సమాప్తమైనది. ఈ మాట ఎప్పుడు పలికాడంటే, ఈ భూమి అంతా కూడా చీకటిలో ఉన్నప్పుడు, బండలు బ్రద్దలైతున్నప్పుడు, భూమి భూకంపం వచ్చినప్పుడు, మరి ప్రతిదీ ఈ గుడి తెర చినిగినప్పుడు ఈ మాట పలుకుతున్న మాట ఏంటంటే సమాప్తమైనది. యవ్వన కాలంలో ఆ ప్రభువు, ఆ రక్షకుడు ఈ లోకంలో ఏం చేశాడంటే తను వచ్చిన కార్యము సమాప్తం చేశాడు. తండ్రి ఇచ్చిన మాటను జవదాటిని కుమారుడిగా తండ్రి చెప్పిన పనిని పూర్తి చేసి సమాప్తమైనది. మన జీవితంలో మనం మహా అంటే బ్రతికితే ఒక 60-70 సంవత్సరాలు. ఈ 60-70 సంవత్సరాలు మనం దేవుడి భూమి మీదకి పంపించినప్పుడు ఆ పనిని నమ్మకంతో, యథార్థంగా, విశ్వాసంతో చేసి తిరిగి మనం కూడా తండ్రి నీవిచ్చిన పనిని నేను నెరవేర్చాను. ఏమిచ్చాడు మనకు బాధ్యత అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, కొట్లాడరని చెప్పలేదు. మీరు నాయకులుగా ఉండరని చెప్పలేదు, అధికారులుగా ఉండరని చెప్పలేదు. సృష్టికి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించండి అంటే ఈ లోకంలో ప్రజలు ఈ దినాల్లో ఎక్కడ చూసినా దేవుడు చెప్పిన పని చేయకోకుండా తమ సొంత పనులు చేస్తున్నారు. కాబట్టి మన జీవితంలో మనకు సమాప్తం ఉన్నదా? యేసు ప్రభు తను చెప్పిన పని సమాప్తమైనదని చెప్పాడు. సమాప్తం, అన్నిటికీ ఎండ్, సమాప్తం. కాబట్టి ఈ ప్రాతకాల సమయంలో మన జీవితాన్ని కూడా ఒకరోజు సమాప్తం ఉన్నదని గుర్తెరిగి గురి చూసి ప్రభువును చూస్తూ, ప్రభు వైపు చూస్తూ, ప్రభు మన పరమ తండ్రి, మన రక్షకుడు, మన విమోచకుడు, ఆయన చేసిన పనులలో మనం కూడా పని చేసి ఆయన ఇచ్చిన పనిని యథార్థంగా చేసి మనం కూడా ఈ మాట చెప్పగలమా? చెప్పవలసిన వారమైన సమాప్తమైనది.
సమాప్తం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన జీవితానికి సమాప్తం కాక మునిపే దేవుడు మనకి ఇచ్చిన రక్షణ చేత పట్టుకొని నమ్మకముగా విశ్వాసముతో, ప్రభా ఈ పని నాకు ఇచ్చావు, అది ఏ పనైనా, మరి సువార్త పనైనా, బోధించే పనైనా, పంచిపెట్టే పనైనా, చేసే పనైనా, కసుగొట్టే పనైనా, నీళ్ళిచ్చే పనైనా, సేవకులకు సేవ చేసే పనైనా నమ్మకముగా చేసి సమాప్తమైనది. ఒక హోటల్కి వెళ్తాం, ఒక సప్లయర్ ఉంటాడు. యజమాని ఎంత పెద్ద హోటల్ కట్టుకున్నా, ఎంత మంచి భోజనాలు పెట్టినా, ఎంతమంది పెట్టినా, ఆ సప్లయర్కి అక్కడ లేకపోతే అది దుర్వాసనే. కాబట్టి ఆ సప్లయర్ వచ్చి క్లీన్ చేసిన తర్వాతనే అయిపోయింది అని చెప్తారు. అలాగే మన ప్రభువు కూడా ఈ లోకానికి ఒక పరిచారకుడుగా వచ్చి మనందరి పాపముల కొరకై, మనందరి దోషముల కొరకై, మన అతిక్రమముల కొరకై, మనం చేసిన ప్రతి నీచమైన కార్యాలన్నిటినీ ఆయన మోసుకొని, ఆయన భరించి సిలువలో వేలాడుతూ కదా మొట్టమొదటి చెప్పాడు, తండ్రి వీరేమి చేయించున్నారో, ఎంత మంచి ప్రేమ, ఎంత మంచి త్యాగం, క్షమించే గుణం. వీరేం చేయించున్నారు? అక్కడ సిలువ వేసిన వారు, ముండ్ల కిరీటం పెట్టిన వారు, ఊదారంగు బట్టలు వేసిన వారు, కేకలు వేసిన వారు, వారందరిని చూసి అక్కడ ఆ మాట పలుకుతూ అంటున్నాడు, సమాప్తమైనది. మీరు చేసేది కూడా వాళ్ళు ఇంకేం చేస్తారు? ఇప్పుడు అక్కడున్న వారు, ఆ కేకలు వేసిన బంట్రౌతులు, ఆ ప్రధాన యాజకులు ఇంకేం చేయగలరంటే ఇంక అయిపోయింది, ఇంకేమీ చేయలేరు వాళ్ళు కూడా. ఇంకా ఆయన ఏం చేసేదల్లా చేసినారు. చివరికి సిలువకు అప్పగించారు. సిలువకు అప్పగించి వారు కూడా అయిపోయింది అనుకున్నారు. ప్రభు అంటున్నాడు, నేను వచ్చిన కార్యము సమాప్తమైనది. అయితే నేను వెళుతున్నాను, వెళుతూ మీ దగ్గర ఒక ఆదరణకర్తను ఉంచుతున్నానని చెప్పిన దేవుడు. మన దగ్గర ఆ ఆదరణకర్త మనతో ఉండి మనల్ని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, వృద్ధి విని మనకిచ్చిన పనిని కూడా మనం కూడా నమ్మకముగా చేసి సమాప్తమైనదని ప్రభు చెంతకు చేయాలి. అలాగే ప్రభు ఈ ఆఖరి మనం ఈ 38వ రోజు, ఈ లెంట్ డేస్ లో 38వ రోజు మనం ఆయన దగ్గర ఉన్నామంటే ఆయన ఇచ్చిన పనిని మరి నమ్మకంగా చేయడానికి మనకి ఇచ్చాడు. మరి సమాప్తమైనది, సమాప్తం, అన్నిటికీ సమాప్తము. మన జీవితానికి కూడా సమాప్తం ఉంటున్నది కనుక అలాంటి సమాప్తమును మనం కూడా ప్రభుతో పరిగెత్తి, ప్రభుతో నడిచి, ప్రభుతో విశ్వాసంతో సాగిపోయి ప్రభువుతో సమాప్తం చేసినట్లయితే ఈ లోకాన్ని విడిచిని వెళ్ళిన తర్వాత ఆ లోకంలో నిత్య రాజ్యంలో నిత్య జీవం, దేవదూతల పరిచర్య, ఆ పరిచర్య కొరకు మనం ఈ లోకంలో దేవుడిచ్చిన పనిని సమాప్తం చేసి మనం కూడా బల మంచి దాసుల అనిపించుకునే అర్హత భాగ్యాన్ని మరి మన ప్రభు, మన రక్షకుడు తండ్రి ఇచ్చిన పనిని నెరవేర్చి సమాప్తమైందని చెప్పి ఆ తండ్రికి ఆ మాట చెప్పి, ఆ మాటని ఇచ్చి మరి మన కొరకు ప్రాణం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. సమాప్తమైనది, సమాప్తం. కనుక ఈ ఉదయకాలం మన జీవితానికి సమాప్తము కాక ముందే ప్రభువైన యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి, ప్రతి పనిని సమాప్తం చేసి ప్రభు రాజ్యంలో చేరడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.